అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము 146 కీర్తన 7వ వచనం. ఆయన బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును అని రాయబడింది. బాధపరచబడుచున్న వారికి ఆయన న్యాయం తీరుస్తాడట. కొంతమంది ఈ లోకంలో ఇతరులను బాధించడానికి పుట్టామా అన్నట్టుగా ఇతరులకు బాధ కలిగించే విధంగా మాట్లాడడం, బాధ కలిగించే విధంగా అవమానకరమైన మాటలు వారి మీద నిందలు వేయడం, ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. బాధలు ఉన్నప్పుడు పలు విధాలైన బాధలున్నాయి. అనారోగ్యంతో బలహీనతతో బాధపడుచున్న వారు కొందరైతే, ఆర్థిక ఇబ్బందులతో పరిస్థితులు బాలేక ఇబ్బంది పడుచున్నారు మరికొందరు శత్రువుల చేత బాధించబడుచున్నారు. మరికొంతమంది అయితే వారి జీవితంలో తప్పుడు నిర్ణయాల వల్ల, ఏదో ఒక రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల ఎందుకు అలా తప్పుడు నిర్ణయం తీసుకున్నానని బాధపరచబడుచున్న వారు ఉన్నారు. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తీర్మానాలు కూడా బాధల్లోకి మనిషిని నెట్టివేస్తాయి. దేవుని వాక్యానికి విరుద్ధంగా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు విరుద్ధంగా, రాయబడిన వాక్యానికి విరుద్ధంగా కానీ, అలాగే పేరెంట్స్కి విరుద్ధంగా పిల్లలు ఈ బాధలు పెట్టుకుంటూ ఒకరినొకరు తెలుసో తెలియకో తొందరపాటు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మనుషుల్ని బాధల్లోకి నెట్టివేస్తాయి. భర్తకు విరోధంగా భార్య, భార్యకు విరోధంగా భర్త, పిల్లలు పేరెంట్స్కి విరోధంగా తీసుకున్న తీర్మానాలు కూడా దుఃఖపరుస్తాయి. మరి భూమి మీద పలు విధాలైన బాధలు మనకు ఎదురైనా దేవుడు చెప్పిన ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎలాంటి బాధను ఎదుర్కొంటున్నా దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. ఏమనంటే, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తా అన్నాడు. ఓ దేవా, బాధల్లో ఉన్న మాకు న్యాయం తీర్చుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావు నాయన. ప్రభువా, నువ్వు వాగ్దానం చేశావు, బాధపరచబడు వారికి న్యాయం తీరుస్తా అన్నావు. ఇదిగో మా పరిస్థితి బాలేదు, బాధల్లో ఉన్నాం, మాకు న్యాయం తీర్చమని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఇక్కడ శత్రువుల చేత బాధపరచబడుచున్న వారు ఇబ్బంది పడుతూ ఉండగా వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తాడు, మా మీదకి వస్తున్నటువంటి శత్రువులు, వాళ్ళ సైన్యం చాలా గొప్పది, మా శత్రు సైన్యానికి ఉన్నటువంటి ఆయుధాలతో పోలిస్తే మా దగ్గర ఉన్నటువంటి సైన్యం చాలా తక్కువ, ఆ ఆయుధాలు అంతకంటే తక్కువ. ఓ దేవా, మాకేమీ అర్థం కావట్లా, ఎటు తోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం, మాకు సహాయం చేయమని యెహోషాపాతు రాజు మోకరించి సాష్టాంగపడి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నాకేం తోచట్లేదు, మా శత్రువులు మా మీదకి వచ్చేస్తున్నారు, మేము చాలా బాధల్లో ఉన్నాం, మమ్మల్ని విడిపించుదేవా, మమ్మల్ని రక్షించయ్యా, ఈ పరిస్థితి నుండి మాకు విడుదల కావాలి, ఈ శత్రువులు మా మీద దాడి చేసి మా కుటుంబాలను, మా జీవితాలను నాశనం చేయకుండా మీ కాపుదలు మాకు కావాలని ప్రార్థన చేస్తాడు. అతని ప్రార్థన విన్న దేవుడు, నేను నీకు తోడుగా వస్తున్నాను, భయపడవద్దు, నీ శత్రువుల సైన్యం నీకన్నా గొప్పదైనా, వారికి ఉన్న ఆయుధాలు ఎంత పొదునైనవైనా నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడు గనుక నువ్వు భయపడవద్దు, యుద్ధం యెహోవాదే. దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకుని బయలుదేరినప్పుడు గొప్ప జయాన్ని చూడగలిగాడు. ఈ వాక్యం వింటున్న ఆత్మీయులారా, ఏ పరిస్థితులు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి? అయితే ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభువా, బాధపరచబడి వారికి న్యాయం తీరుస్తా అన్నావుగా, ఇదిగో మా జీవితాల్లో ఉన్న ఈ బాధలు, ఈ పరిస్థితులన్నింటి నుండి విడిపించమని ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తను రియలైజ్ అయ్యి, నేను చేసిన తప్పు, నేను తీసుకున్న తీర్మానం తప్పు అయిపోయిందని పశ్చాత్తాపతుడై తండ్రి వద్దకు వెళ్ళాలని ఆశపడ్డాడో, తండ్రి ప్రేమ పొందుకోగలిగాడు, తండ్రి ఇంటికి చేరగలిగాడు. మళ్ళా తిరిగి అతను అంగీకరించబడ్డాడు. తండ్రి ఎంతో ప్రేమతో తప్పిపోయిన కుమారుడిని, వాడు చేసిన తప్పిదాలను కూడా క్షమించి, అతను పెట్టిన బాధలన్నీ తండ్రి లెక్క చేయకుండా వాటన్నిటిని మర్చిపోయి, నా కుమారుడు సచ్చి బ్రతికాడని కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు సంతోషంగా తండ్రి వెళ్ళి ఆ కుమారుని చేర్చుకుని ఆనందించాడు. అదే రీతిగా పరలోకమందున్న దేవుడు కూడా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా,
నీ దోషములను క్షమించి మీ అపరాధములను మన్నించి తిరిగి మిమ్మల్ని చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించండి, ప్రభు వైపు తిరగండి. పాపములుంటే పశ్చాత్తాపడి ఒప్పుకోండి. కఠిన హృదయం ఉంటే దేవుని సన్నిధిలో కనికరించమని అడగండి. మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కఠిన హృదయులుగా, కఠిన మనస్సు కలిగి కఠిన మాటలు వదిలేద్దాం. ఇతరులను బాధ పెట్టే ఆలోచన విడిచిపెట్టండి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నారా? అయితే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఏ స్థితిలో నువ్వు బాధపరచబడుతున్నా నీకు న్యాయం తీరుస్తాను వాగ్దానం చేసిన దేవుడు మీకు మీ కుటుంబానికి ఈ ఉదయకాలం గొప్ప సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగానే పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో ఉన్న ప్రతి బాధను, అనారోగ్య సంబంధమైందైనా, శత్రువుల వల్ల, మరి ఆర్థిక పరిస్థితుల వల్ల ఏ పరిస్థితులను బాధపరచబడుతున్నా మీకు న్యాయం జరిగించి మిమ్మల్ని విడిపించి ఆయన మిమ్మల్ని స్థిరపరిచే రోజు త్వరలోనే వచ్చునుగాక. మీరు ఏ స్థితిలో బాధపరచబడుతున్నా ప్రభు అని దేవుడు మిమ్మల్ని విడిపించి రక్షించి ఆయన సాక్షులుగా నిలబెట్టుకునే రోజు త్వరలోనే రాబోతుంది. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడే మీ హృదయాల్లో ఉన్న బాధంతా తొలగించి నెమ్మది, సమాధానమును మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలందరూ కూడా ఎలాంటి బాధల్లో ఉన్నా నువ్వు ఇచ్చిన వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా బాధపరచబడుచున్న వారికి న్యాయం తీరుస్తాను వాగ్దానం చేశావు. నీ ప్రజల్లో ఎలాంటి బాధల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, అనారోగ్య బలహీనతల వల్ల, శత్రువుల వల్ల, శోధన వల్ల ఎలాంటి పరిస్థితుల్లో బాధపరచబడుతున్నా న్యాయం తీర్చే దేవుడు నువ్వు ఉన్నావు తండ్రి. నువ్వు న్యాయం తీర్చేవాడు, విడిపించేవాడు, కాపాడేవాడు. నీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలు ఈ బాధలను జయించుటకు, ప్రభు వీరు పడుతున్న ఈ బాధల నుండి విడుదల పొందుటకు ఇప్పుడే నీ అద్భుతమైన సహాయం దయచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీ దూతలను పంపి వీరికున్న బాధలను విడిపించి వీరిని ఆదరించి ఓదార్చి కాపాడి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు మీ కుటుంబాలకు సదా తోడై నడిపించును గాక. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేసి ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20 verse 17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. Anniversary జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమయా చాప్టర్ 8 verse 10. ఆ నెహెమ్యా 8-10 చూద్దాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురు. దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమందుదురు. ఇక దుఃఖపడింది చాలు. ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి. కన్నీళ్లతో ప్రార్థిద్దాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.